అలాగే ఒకప్పుడు జాతకాలను బట్టి గ్రహాలను బట్టి ముహూర్తాలు పెట్టేవాళ్ళం. ఇప్పుడు కార్యక్రమం చేయించుకునే వాళ్ళ డేట్లు బట్టి వాళ్ళ అవైలబిలిటీని బట్టి పెట్టాల్సి వస్తుంది ముహూర్తం. కొంతమంది అయితే గురువు గారు మ్యాజికల్ డేట్ అది ఏమిటాను ఆ రోజే ముహూర్తం పెట్టమంటారు. మళ్ళీ ఏదైనా తిరిగి మాట్లాడితే ఇంత పొడుగుతుంది అందరికి కోపం. మేము కార్యక్రమం చేస్తుంటే మధ్యలో ఫోటోలు వీడియోలు తీసుకోవాలి. కానీ ఇప్పుడు వాళ్ళు ఫోటోలు వీడియోలు తీసుకుంటుంటే బ్యాక్గ్రౌండ్ లో మేము మంత్రాలు చదువుకుంటున్నట్టుంది. అదేమిటండి అంటే ఎంత పొడుగొస్తుంది అందరికి కోపం. మొన్న ఆ మధ్యన హైదరాబాద్ లో కార్యక్రమం చేయించడానికి వెళ్తే అంతా అయిపోయాక నా సంభావన నాకు ఇవ్వడానికి 30 తెప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించారు. కానీ అదే కార్యక్రమంలో మధ్యలో ఒకళ్ళు వచ్చి చప్పట్లు కొడితే పావు గంటలో ₹1,00,000 ఇచ్చారు. వాళ్ళ వల్లే మంచి జరుగుతుందంటే చప్పట్లు కొట్టించుకుంటూ కార్యక్రమాలు చేయించుకోండి, మధ్యలో మేమెందుకు. మళ్ళీ ఏదైనా అంటే ఎంత పొడుగొస్తుంది కోపం. గుప్పు గుప్పుమంటూ పొగలుతున్నప్పుడు క్లబ్బుల్లోనూ పబ్బుల్లోనూ కార్యక్రమాల్లోనూ స్మోక్ మిషన్లు పెట్టుకుంటున్నప్పుడు ఏం అవ్వదు. కానీ హోమ ముందు కూర్చుని పొగ రాగానే కళ్ళు మండిపోతాయి, ముక్కు ఎదిరిపోతోంది, గొంతు ఎండిపోతోంది, తల తిరిగిపోతోంది, ఎన్ని ప్రాబ్లంలు వచ్చేస్తాయో. మళ్ళీ ఏదైనా అంటే ఎంత పొడుగు వస్తుంది కోపం. ఇవి నేను చేసుకుంటేని పురోహితులు పంచులు వద్దండి అంటున్నారు అమ్మాయిలు. అదేమిటమ్మా అని అడిగితే వాళ్ళకి ఎంత పొడుగు వస్తోంది కోపం. వీడియో చూశారు కదా, అందరికీ షేర్ చేసి ఫాలో కొట్టమంటే మీకు కూడా వస్తోంది ఎంత పొడుగు కోపం.